పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ అక్కడికి చేరుకొని ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. అందరికీ అక్కడ అభివాదాన్ని చేస్తూ ఉన్నారు. ప్రధాని మోదీ వెళుతున్న ఆ కాన్వాయ్ మొత్తంగా కూడా ఆ ర్యాలీతో కూడా పూలను వేస్తూ కూడా అక్కడ ఆహ్వానిస్తున్న పరిస్థితి. అక్కడ అభివాదాన్ని చేస్తూ కూడా ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో కూడా పుదుచ్చేరి చేరుకున్నారు. ఆ విజువల్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. చూడాలి కదా. పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ అక్కడికి చేరుకున్నారు. ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. మనం అభివాదం చేస్తూ కూడా ప్రధాని మోదీ వెళ్తున్న వెహికల్ అయితే ముందుకు వెళుతున్న పరిస్థితి మన విజువల్స్ చూస్తున్నాము. ముఖ్యంగా కూడా పుదుచ్చేరిలో కూడా గట్టిగా టఫ్ ఫైట్ అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఎలాగైనా కూడా బీజేపీ మళ్ళీ అక్కడ నెక్స్ట్ రావాలనే ఉద్దేశంతో కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది పుదుచ్చేరిలో. పుదుచ్చేరిలో భాగంగా కూడా ప్రధాని మోదీ అక్కడికి చేరుకున్నారు. ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ అక్కడికి చేరుకున్నారు. అభివాదం చేసుకుంటూ కూడా ముందుకు సాగుతున్న విజువల్స్ మనం ఐ న్యూస్ లో చూస్తున్నాం. మొత్తంగా కూడా పుదుచ్చేరి అసెంబ్లీ సీట్లు 30 సీట్లు, చాలా చిన్న స్టేట్ పుదుచ్చేరి. ముఖ్యంగా కూడా 3 నామినేటెడ్ సభ్యులు ఉంటారు. మొత్తంగా 30 అసెంబ్లీ స్థానాలు అయితే అక్కడ మెజారిటీ కోసం కూడా 16 సీట్లు అయితే అక్కడ రావడం ఇంపార్టెంట్. ఇప్పటికీ అయితే ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కూడా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉంది బీజేపీ కూటమితో ఆ పార్టీ ఉంది. నెక్స్ట్ బీజేపీ కూటమితో కూడా మళ్ళీ రావడానికి కూడా అక్కడ ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. గతంలో కూడా ఎక్కువగా కూడా పుదుచ్చేరిని ఎక్కువగా కూడా పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు డిఎంకేతో కలిసి అక్కడ పోటీ చేయబోతుంది. చూడాలి గతంతో కంటే పుదుచ్చేరిలో ఇప్పుడు బీజేపీ ప్రభావం పెరిగిందా, రంగస్వామి వ్యక్తిగత ఇమేజ్ ఎంతవరకు కూడా ఇక్కడ పనిచేస్తుంది అనేది కూడా ఈ పుదుచ్చేరి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తేలిపోనుంది.
కాంగ్రెస్ కూడా అంతే బలంగా కూడా పుంజుకోవాలని చూపిస్తోంది. సో చూడాలి, ఈ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో కూడా పుదుచ్చేరిలో జరగబోతున్నాయి. ఏప్రిల్ 9న ఎన్నికలు జరగబోతున్నాయి. హోరాహోరీగా కూడా ఎన్నికలు ఉండబోతున్నాయి. బీజేపీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే విధంగా కూడా ఎన్నికల్లో మళ్ళీ పుంజుకునే విధంగా కూడా ఉండబోతోంది.